హాయ్ గాయ్స్ అందరూ ఎలా అన్నారు? సో ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో ఇక్కడ వచ్చి ఈ పంట పొలాలు అవన్నీ చూసుకుంటూ మేము దేవరకొండ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కొండపైన ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటంటే బీబీ నాంచారి అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టే చేశారు. సో స్టే చేసినప్పుడు ఆయన పాదముద్రలు ఇక్కడ ఉన్నాయన్నమాట, ఒరిజినల్వి వెంకటేశ్వర స్వామి. సో మనకి అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో టెంపుల్ టోటల్ అయితే ఇలా ఉంటుంది, కొండపైన ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉంటుంది. నిజంగా చాలా బాగుంది, ప్రశాంతంగా, అసలు జనసంచారమే ఉండరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కొండకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కొండలోనే మనకి స్టెప్స్ని చెక్కి అలాగే స్టెప్స్ ద్వారా రావచ్చు, లేదా కారు కానీ వెహికల్ ద్వారా కూడా మనం కొండపైకి చేరుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక 10 minutes ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్లో వినాయకుడి గుడి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పక్కకి వెళ్ళంగానే లోపల టెంపుల్ ఉంటుంది అనమాట. స్వామి ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆడపాదం వాళ్ళంతా చదువుకునే కాడికి 2 పాదాలు పెట్టాడు, 3వ పాదం తిరుగులో చూడు. అట్లా ఇట్లే బాగుంది. అంటే కొండ నుంచి దేవుడు ఇక్కడికి వచ్చినాడా? ఇక్కడి నుంచి దేవుడు ఆడిపోయి నిలిచినాడు. అక్కడికి పోయినాడా? ఈడ పాదం ఉంది. పాదం ఎక్కడుంది? ఆ పక్క పాదాలు అంటే గూడిన ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆడొక అడుగు, 3వ అడుగు తిరుమల. ఈడ పాదాలు పెట్టినాడు కానీ వెంకటేశ్వర. ఫస్ట్ పాదం ఇక్కడేనా? ఇక్కడే. రెండో పాదం కూడా అక్కడే. 3వ పాదం చూడుకోండి ఎంత బాగుందో. సో విన్నారు కదండి, ఆ గుడిలో పనిచేసే అక్కడ అమ్మవారు అయితే ఇలా చెప్పారనమాట. అవ్వ ఇక్కడ గుడి స్థల పురాణం ఏంటి అనేది, మెయిన్ విగ్రహం వచ్చేసి ఇదే. నేను అడిగాను, పర్మిషన్ తీసుకున్నాను, చేయొచ్చా వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అన్నారు. సో మీకు కూడా ఈ స్టోరీ ఉపయోగపడుతుంది, ఈ గుడి గురించి తెలుసుకుంటారని ఒక ఉద్దేశంతో నేను మీకు ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను, మూల విగ్రహాన్ని కూడా డైరెక్ట్గా. సో అక్కడున్న అమ్మ ఇలా చెప్పారనమాట. వచ్చినా ఎప్పుడో పోయినా మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం అంతే. అప్పుడు చిన్నదిగా ఉండింది గుడి. ఇప్పుడు రాను అందరూ ఇచ్చేగాడికి అది ఎంత ఇచ్చేగాడికి. సో విన్నారు కదా, అక్కడ అవ్వ ఇలా చెప్పారు మనకి. గుడి లోపల ప్రాంగణం అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. నేను చూడడం కూడా ఫస్ట్ టైం కాబట్టి. అండ్ మీరెవరైనా వెళ్ళుంటే కామెంట్లో చెప్పండి. నేను చాలా ఇయర్స్ నుంచి ఈ గుడికి వెళ్దాం అనుకున్నా, బట్ ఈ ఇయర్ ఇలా కుదిరింది. సో నేను చెప్పాను కదా మనకి కొండ పైన ఉంటుందని. ఆయన అడుగులు కూడా ఇదిగోండి, ఇక్కడ మనకి చిన్న కంచెలాగా కట్టి ఉంచారనమాట. ఫుల్ మార్నింగ్ వస్తే నేచర్ చాలా బాగుంటుంది. మేము కొంచెం ఈవినింగ్ టైంలో అలా వెళ్ళాం కదా. సో మొదటి అడుగు వచ్చేసి ఇదే, మనకి బాగా గుర్తుండాలని ఇలా కంచెలాగా కట్టారు. నిజంగా చూసారా, ఇంత పెద్ద పాదముద్రలు చాలా లోతుకి దిగున్నాయన్నమాట. అండ్ ఇలా మనం దర్శనం చేసుకోవడం కూడా మన అదృష్టం ఉండాలి. చాలా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను, ఎందుకంటే చాలా ఏళ్ళగా ఈ గుడికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. బట్ ఇయర్ మాకు శ్రీరామనవమి రోజు ఇలా కుదిరిందనమాట అదృష్టము. అండ్ ఇది వచ్చేసి 2వ పాదముద్ర అనమాట. సేమ్ నేను మీకు అది మొత్తం కూడా తిప్పి నీట్గా చూపిస్తున్నా. ఆ పాదముద్ర అనేది ఎలా ఉంది, ఎంత పొడుగుందని ఆమె కూడా చెప్పారు. దీనికి ఇంకొంచెం కొండపైకి వెళ్ళామనుకోండి మనకి తామర పువ్వు కొలను కూడా ఉంటుంది. బట్ ఏంటంటే మనం కొంచెం కొండెక్కాలి. సో ఈవినింగ్ అయిపోయింది, అంత రిస్క్ ఎందుకని మేము జస్ట్ ఇలా పాదముద్రల వరకు చూసుకొని మంచిగా దర్శనం చేసుకొని గుడి నుంచి అయితే మేము రిటర్న్ అయ్యాము. అండ్ నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలా దర్శనం చేసుకోవడం. అండ్ మీరు ఎవరన్నా వెళ్ళుంటే కామెంట్లో చెప్పండి. సో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. మనం ఇంకా మంచిగా కూల్గా ఉన్నప్పుడు అలా వచ్చామనుకోండి చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ జారుతున్నాడు. సో కార్తిక్కి కొంచెం కాలు డ్యామేజ్ అయింది, లాస్ట్ వీడియోలో చెప్పా కదా. పాపం నైట్ అంతా కూడా నిద్ర లేదు. రిటర్న్ కారులో వచ్చేటప్పుడు నాకైతే చుక్కలు చూపించాడు. అంటే ఆ నొప్పి ఏంటంటే ఎవరు భరిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. మనమైతే మాట చెప్తాము తట్టుకో అది ఇది అని. పాప చాలా ఏడ్చేసాడనమాట. రిటర్న్ మళ్ళీ వచ్చేటప్పుడు మేము ఇంకా ఇంటికి వచ్చి అంత నైట్ ఏం చేసుకుంటామని హోటల్లోనే తినేసి ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఆ గుడి బ్యాక్ సైడ్ ఇలా మేము మనకి గుర్తుంటుందని ఇలా నేను ఒక చిన్న వీడియో తీసుకున్నా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్, ఓకేనా.
సో చూసారు కదా గుడి ముందర అయితే ఇలా ఉంది. మేము ఎంత ఈవినింగ్ వెళ్ళాము, బయట వచ్చే కొద్దికి 1 అవర్ అలా టైం పట్టిందనమాట. సో వచ్చే కొద్దికి మాకు బాగా చీకటి అయిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం. మనకేంటంటే మన ఊరి వదిలి ఇంకో ఊరికి వెళ్తే వచ్చేటప్పుడు అబ్బా మన ఊరి పేరు కానీ మన ఊరికి వచ్చామని తెలిస్తే కానీ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. నిజంగా నాకైతే ఎక్కడికి వెళ్ళిన నైట్ మన తిరుపతికి వచ్చేయాలి అనేసి నాకు ఉంటుందన్నమాట. బట్ కొన్ని జర్నీలు అలా కాదు, వెళ్ళి స్టే చేస్తాం 2 days 3 days పట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఒక ఎమోషన్ ఉంటుంది చూడండి. మన తిరుపతికి వచ్చేసాము, మన ఇంటికి వచ్చేసాము అనేది చాలా సంతోషంగా ఉంటుంది. బట్ మీకు ఈ సరౌండింగ్స్లో ఒక్క షాప్స్ ఉండవు, ఒక్క ఇల్లులు ఉండవు. మీరు ఏమైనా పూజకు అలా తెచ్చుకోవాలంటే టెంకాయ పూలు పండ్లు అవన్నీ కూడా మీరు బయట నుంచే తెచ్చేసుకోండి. ఇక్కడ మీకు ఏమీ దొరకవు, అసలు ఒక షాప్ కూడా ఉండదు అన్నమాట. మేము కొంచెం టౌన్లోకి వచ్చాక ఇది బాకరాపేట బస్ స్టాండ్ అనమాట. ఇక్కడికి వచ్చాక జనసంచారం కనిపించారు. అప్పటి వరకు మేము అడవి కారు తప్ప ఇంకేం లేదు. కానీ చాలా చల్లగా గాలి, మంచి గాలి బాగుండింది అనమాట. సో ఆ నేచర్ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము. అండ్ ఇదంతా కూడా బాకరాపేట టౌన్ బస్ స్టాండ్ ఏరియా అనమాట. సో అక్కడ కొంచెం నిద్రపోయాను నేను అప్పటికే. మళ్ళీ లేచి కొంచెం అలా వీడియో తీసుకున్నాను జస్ట్ లైట్గా కొంచెంసేపు. అండ్ మేము వెళ్ళిన దారి ఏంటంటే మోహన్ బాబు కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ నుంచి ఆ రూట్లో మేము వెళ్ళామన్నమాట. వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే రూట్లో వచ్చాము. అండ్ ఇది వచ్చేసి మన తిరుపతి, మన అలిపిరి దగ్గర తీసిన వీడియో. రిటర్న్ వచ్చేసాక ఆ ఫీలింగే వేరు. అబ్బాయి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది. సో మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా అనేది కామెంట్ చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.